హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. అందరికీ కూడా దసరా శరన్నవరాత్రులు శుభాకాంక్షలు అండి. చాలా రోజుల నుంచి యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు, ఎందుకు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. అదేవిధంగా నాకు సంబంధించిన ఒక సంతోషకరమైన విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేద్దామని వీడియో అయితే చేస్తున్నాను అండి. సంతోషకరమైన విషయం ఏంటి అంటే, నేను నమ్ముకున్న దేవుడి దయ వల్ల, అలాగే నేను చేసిన కృషి వలన నాకైతే గవర్నమెంట్ టీచర్ జాబ్ అయితే వచ్చిందండి. ఈ వచ్చి కూడా దాదాపుగా అంటే వినాయక చవితి రోజు మాకు కాల్ లెటర్ వచ్చింది, ఇలా జాబ్ వచ్చినట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రమ్మని. నాకైతే ఈసారి ముందు నుంచే నమ్మకం అయితే ఉందండి. దేవుడి దయ ఒకటి, అలాగే నేను చేసిన కృషి అనేది ఈసారి నాకు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుందని నేను ఫస్ట్ నుంచి ప్రగాఢంగా నమ్ముతున్నాను. అలాగే నేను నమ్మినట్లుగా నాకైతే జాబ్ వచ్చిందండి. 2 సార్లు అపజయం వచ్చిందండి నాకు. అంటే నేను ఓపెన్ కేటగిరీ కాబట్టి నాకు ప్రతిసారి అంటే 2 సార్లు రాశాను నేను ఇప్పటికీ. ఇది 3rd టైము. 2 సార్లు రాశాను, పాయింట్లలో జస్ట్ మిస్ అవుతుంది. నాకైతే చాలా అప్పుడు బాధ అనిపించేది, ఎందుకు ఎక్కడ లోపం ఉండేదనేది. ఈసారి రెక్టిఫై చేసుకొని చక్కగా అయితే ప్రిపేర్ అయ్యాను. ఈసారి జాబ్ అయితే వచ్చిందండి. నమ్ముకున్న దేవుడు అనేది మనం నమ్ముకొని మనం చేసే కృషి వలన ఏదో ఒక రోజు విజయం అయితే వస్తుందని నమ్ముకున్నాను. చివరి వరకు పోరాడదాం అనుకున్నాను. చివరి వరకు పోరాడాను. అంటే నా ఏజ్ ఎంతవరకు ఉందో అంతవరకు పోరాడదాం అనుకున్నానండి. పోరాడాను. ఈసారి ఖచ్చితంగా జాబ్ అయితే సాధించానండి. అది కూడా ఇది వీడియో కూడా దాదాపుగా నేను వినాయక చవితి తర్వాత తీసుకున్నానండి. ఒకరోజు పూజ వీడియో ఇది. వినాయక చవితి రోజే కరెక్ట్గా వినాయక చవితి రోజు అంతకు ముందు రోజు నుంచే ఎదురు చూశాను. అంతకు ముందు రోజే కాల్ లెటర్స్ వస్తాయంటే ఎదురు చూస్తున్నాను. 5 నిమిషాలకు ఒకసారి మొబైల్ తీసుకోవటము, లాగిన్లో చూసుకొని మెసేజ్ వచ్చిందా కాల్ లెటర్ ఏమన్నా జాబ్కి సంబంధించి అని చూస్తున్నాను. ఆ రోజు అంతా రాలేదు. అసలు మిడ్నైట్ 12 వరకు వెయిట్ చేశాను, అయినా రాలేదు. ఇంకా పండగ రోజు అంతా దేవుడికి నైవేద్యం పెట్టడానికి ప్రసాదాలు చేశానండి. చేసి ఇంకా పూజ చేద్దామనే లోపు కరెక్ట్గా మొబైల్కి అయితే లాగిన్లో కాల్ లెటర్ వచ్చింది. మా వారు చూసి ఇదిగో కాల్ లెటర్ వచ్చిందని నాకు ఆనందం అసలు మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే ఈ జాబ్ కోసం నేను ఎంత ప్రయత్నం చేశానో, ఎంత కృషి చేశానో నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను చిన్నప్పుడు అంటే 10th క్లాస్ అయిపోతేనే మ్యారేజ్ అవ్వటం, ఆ తర్వాత దాదాపుగా 8 ఏళ్ళ తర్వాత ఇంటర్ చదివి, తర్వాత డైట్ సెట్లో సీట్ తెచ్చుకొని డైట్ సెట్ చేసి, తర్వాత 2 సార్లు అపజయం పొంది ఓపెన్ కేటగిరీలో జాబ్ సాధించాలంటే ఎందుకు రాదు, నువ్వు చేయొద్దు అని చాలామంది అసలు చదివేటప్పుడు కూడా పెళ్ళైన తర్వాత ఇన్ని రోజులు చదవటం ఏంటి, ఎంచక్క ఇంటికాడ అంట్లు కడుక్కొని వంట చేసుకొని పిల్లల్ని చూసుకోని ఎంతోమంది అన్నారు. అంటే బంధువులు అన్నారు. అంటే మా వారు నా మీద నమ్మకంతో నన్ను చదివించినందుకు నాకు ఇప్పటికైతే నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానండి. అది దేవుడి దయ వల్ల, నేను చేసిన కృషి వల్ల, నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, మా మా హస్బెండ్ నా వెన్నంటే ఉండి ఎప్పుడు నువ్వు చేయగలవు, సాధించగలవు, చదవగలవు వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహించడం వల్ల అదైతే జరిగిందండి. వినాయక చవితి రోజే కాల్ లెటర్ వచ్చింది. ఇంకా ఆనందంలో అసలు మా వారిని అడిగారు, నిజమా కళ, నిజమా ఇది అనేసి. లేదు కళ కాదు నిజమే అని ఒకసారి గిల్లి అలా నిజమే అని చెప్పాడు. అంత ఆనందం వేసిందనమాట. తర్వాత వినాయక చవితి మరుసటి రోజు ఇంకా ముందు రోజు కాల్ లెటర్ వచ్చింది కదా, తర్వాత రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాము. ఆ తర్వాత సెప్టెంబర్ 5న జాబ్ అంటే వస్తుంది, ఫైనల్గా అవుతుంది అన్నారు. కానీ కొన్ని అనివార్య కార్యాలు అన్నట్టు, అంటే ప్రభుత్వం చేసేవన్నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అందరికీ జరగాలి, ఇంకా కొన్ని ప్రాసెస్ ఉంటాయి. అయితే అవన్నీ కాలేదండి, లేట్ అయింది. ఇంకా దసరా హాలిడేస్ తర్వాత అన్నారు. పోస్టింగ్ కూడా సెప్టెంబరు మొన్న 19వ తారీఖు అమరావతి వస్తే అక్కడ అందరికీ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ ఉన్నారు. కానీ అది కూడా అనివార్య కార్యాలయం అంటే కారణాలు ఉంటాయి కదా, అమరావతిలో వర్షాలు పడుతున్నాయంట, అందుకని లేట్ అయింది. ఇంకా ఎట్టకేలకి 24, 25 అంటున్నారు. అది కూడా కన్ఫర్మ్ కాదో తెలియదండి. 24వ తారీఖు అమరావతి వెళ్తే 25 అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారన్నారు. ఆ తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత ఇంకా ఆఫ్టర్ దసరా హాలిడేస్ తర్వాత జాబ్లో జాయిన్ అవ్వటానికి వస్తుంది అన్నారు. ఇంకా అది అయితే మళ్ళీ డిలే అవుతుందో కరెక్ట్గా అవుతుందో తెలియదు. ఫైనల్గా అయితే నేనైతే జాబ్ అయితే సాధించానండి. ఇంకా మీడియా వీడియో చేస్తావా లేదా అంటే చేస్తానండి, నాకు వీలున్నంత వరకు చేస్తాను. ఏమైనా పండగల వీడియోలు, పూజలు, ఏదైనా మేము ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినా డైలీ ఏమైనా కుదిరితే చేస్తాను, లేదు అంటే అప్పుడప్పుడు ఏమైనా షార్ట్ వీడియోస్ అలా చేస్తాను. ఇంకా వీడియోకి వస్తే పండగ వస్తుంది కదా దసరా, అందుకని కొంచెం ఇల్లు క్లీనింగ్ వీడియో అయితే తీసుకున్నాను. అందుకని నాకు డైరెక్ట్ వాయిస్ చెప్పడానికి అయితే నా దగ్గర ఎలాంటి మైక్ లేదండి. అందుకని ఎప్పుడో వీడియోస్ తీసుకుంటాను, ఎప్పుడో నిదానంగా అంటే చుట్టుపక్కల ప్రశాంతంగా వాతావరణం ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. ఎందుకంటే ఏమైనా సాంగ్స్ ఉన్నా, టీవీ సౌండ్ ఉన్నా, ఇంకేమన్నా పాటలు అలాంటివి వినిపిస్తున్నా మనకి కాపీరైటర్స్ అయితే వస్తుంది. అందుకని నేను
చుట్టుపక్కల ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ టైంలో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. అందుకని వీడియో ఒకటి, ఆడియో ఒకటి ఉంటుందండి. ఎందుకంటే నా సంతోషాన్ని మీకు కూడా తెలియజేయాలని. అంటే ఈ యూట్యూబ్ ద్వారా కూడా నాకు పరిచయమైన వ్యక్తులు, నా మంచి కోరేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే సైలెంట్ వ్యూవర్స్ కూడా, డిస్లైక్ కొట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏది ఏమైతేమి నేను చేసిన హార్డ్ వర్క్కి దేవుడు అనేది నాకు న్యాయం చేశాడు. నేను ఎంతో కష్టపడ్డానండి. 2 సార్లు అపజయం పొంది కూడా ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా నేను సాధించగలను, ఏదో ఒక రోజు నాకైతే విజయం వస్తుందని నేను అనుకున్నట్టే జరిగిందండి. 2020 నుంచి ఇంకా 2 సార్లు అపజయం. అంటే నా డిఎస్సి జర్నీ కొంచెం మీకు చెప్తాను. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయితే ఆఫ్టర్ 8 ఇయర్స్ తర్వాత ఇంటర్ చదివానండి. అంటే 2011లో అయిపోయింది నాది ఇంటరు. 2013కి డైట్ సెట్ కూడా అయిపోయింది. తర్వాత 2014లో ఫస్ట్ డిఎస్సి వచ్చింది. అప్పుడు పాయింట్స్లలో జస్ట్ ఎక్కడ అంటే ఓపెన్ కేటగిరీలో లేడీస్ కోటాలో నా దగ్గర కట్ ఆఫ్ అయిపోయింది 0.08 పాయింట్స్లో. నా ముందు వాళ్ళకి నాకి అదే తేడా. ఇంకా నా దగ్గర కట్ ఆఫ్ అయిపోయింది. అప్పుడైతే చాలా బాధపడ్డాను. ఎందుకంటే దేవుడు ఇంకా నువ్వు వద్దు, నీ దగ్గరికే కట్ ఆఫ్ అన్నట్టు, లోపలికి రానీయకుండా ఎంట్రీ లేనట్టు, మనకు బయటికి తొబ్బేసినట్టు అలా చేస్తారు కదా, అలా అన్నట్టు ఎంతో బాధపడ్డానండి. ఇంకా తర్వాత కొన్ని రోజులకి మనిషిని కాలేకపోయాను. ఎందుకు నేను ఇంత చదివి ఇన్ని రోజుల తర్వాత, అంటే మ్యారేజ్ అయిన తర్వాత చాలా గ్యాప్తో ఇంటర్ చదివి డైట్ సెట్ చేసి దగ్గరికి పాయింట్స్ వచ్చిపోయింది అని ఎంతో బాధపడ్డాను. అది కాక ఓపెన్ కేటగిరీ, మాకు కేటగిరీ లేదు కదా, కొంచెమన్నా కేటగిరీ ఉంటే అక్కడన్నా మేలేదని ఎంతో బాధపడ్డాను. తర్వాత ఇంకా రియలైజ్ అయ్యి కొన్ని రోజులకి మళ్ళీ సిలబస్ అయితే మారింది మళ్ళీ డిఎస్సికి. ఇట్లా నేను 3 డిఎస్సీలు రాస్తే 3 డిఎస్సీలకి వేరు సిలబస్. అక్కడ కూడా కొంచెం ప్రాబ్లం అయింది. మళ్ళీ 2018లో డిఎస్సి వచ్చింది. అప్పుడైతే టెట్లో మంచి స్కోర్ సాధించాను. 130 మార్కులు వచ్చాయి. టెట్లో మంచి స్కోర్ అనుకున్నాను. మళ్ళీ జాబ్ వస్తుంది ఈసారి ఖచ్చితంగా అనుకున్నాను. కానీ మేము రాసిన రోజు బాగా టఫ్గా ఇవ్వటం పేపర్, అప్పుడు నార్మలైజేషన్ లేకపోవటము, ఇంకా కఠినంగా ఉన్నాయి. స్కోర్ కూడా నాకు కొంచెం తక్కువ వచ్చింది. అందువల్ల నాకైతే అప్పుడు కూడా జాబ్ రాలేదు. ఇంకా మళ్ళీ కూడా నిరుత్సాహమే. ఇంకా ఏంటి దేవుడా, ఇంకా వస్తుందా రాదా అని, సరే పోరాడదాం చివరి వరకు, ఏజ్ ఉన్నంత వరకు అనుకున్నాను. ఇంకా 2020 నుంచి ఏం చేశానంటే, నేను ఒక 2 కోచింగ్ సెంటర్లకి ఇంకా ఇట్లా కాదని అసలు మొత్తం ప్రీవియస్ పేపర్స్ అన్నీ అనలైజ్ చేసి ఎలా క్వశ్చన్ ఇస్తున్నారు, ఎక్కడ మనకు పోతుంది, ఏ సబ్జెక్ట్లో పోతుంది ఏంటి అన్నీ కూడా ప్రీవియస్ పేపర్లు ఫస్ట్ డిఎస్సి నుంచి లాస్ట్ డిఎస్సి వరకు నా దగ్గర ఉన్న అన్ని పేపర్లు కలెక్ట్ చేసుకొని అన్నీ ఒక అనలైజ్ చేశాను అనమాట. ఎక్కడి నుంచి బిట్ ఇస్తున్నాడు, ఎలాంటి టాపిక్ ఇస్తున్నాడు ఏంటి అనేది. దాంతో ఇంకన్నా నాకు కొంచెం సబ్జెక్ట్ పైన మంచిగా ఈసారి ఎక్కడిచ్చినా 10th క్లాస్లోపు, అంటే నేను హెచ్జిటి టీచర్ని, అన్ని సబ్జెక్ట్స్ చదవాలి కదా, 10th క్లాస్లోపు ఎక్కడ బిట్ ఇచ్చినా మొత్తం మనం చేయగలిగేటట్టు ప్రిపేర్ అవుదామని బాగా హార్డ్ వర్క్ చేసి ఒక సబ్జెక్ట్ పైన, అన్ని సబ్జెక్టుల పైన ఒక గట్టిగా మంచిగా పట్టయితే సాధించానండి. సోషల్, సైన్స్, తెలుగు, మ్యాథ్స్. ఆల్రెడీ మ్యాథ్స్ అంటే నేను ఎప్పుడు పెద్ద హార్డ్ వర్క్ చేయను, ఎందుకంటే మ్యాథ్స్ నాకు బాగా ఈజీగా వస్తుంది. అందుకని మ్యాథ్స్ నుంచి నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు. మ్యాథ్స్లో మంచి స్కోర్, ఫుల్ స్కోర్ చేస్తాను. ఇంకా సోషల్, సైన్స్, సోషల్ నా సబ్జెక్ట్ కాదు కాబట్టి నాకు కొంచెం సోషల్ టఫ్ అయ్యేది. సైన్స్ బాగానే చేస్తాను. తెలుగు కొంచెం మళ్ళీ నాకు, నేను ఫస్ట్ నుంచి తెలుగు మీడియం కాబట్టి తెలుగులో కూడా మంచిగా స్కోర్ చేస్తాను. ఇంకా ఇంగ్లీషు, జీకే, కరెంట్ అఫైర్స్ ఇలాంటివన్నీ కూడా, ఇంకా అన్నీ కూడా ప్రతిరోజు ఒక ప్రణాళిక వేసుకొని చదువుతాం. మళ్ళీ 2020 నుంచి నేనేం చేశానంటే, ఒక 3 సబ్జెక్టులు, ఒక 2 కోచింగ్ సెంటర్స్కి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనకి సబ్జెక్టు బాగా వస్తుంది, ఎంతో కొంత మనకి ఇన్కమ్ వస్తుంది, అట్లా అని కోచింగ్ సెంటర్కి పేపర్స్ తయారు చేస్తున్నాను. ఆ కోచింగ్ సెంటర్కి ప్రిపేర్ చేయటం వల్ల, పేపర్స్ వల్ల నాకు బాగా సబ్జెక్ట్ అనేది వచ్చేసింది, బాగా నోటెడ్ అయింది. ఇంకా ఏ క్వశ్చన్ ఎక్కడ ఉంది, ఎలా అడుగుతున్నారు ఏంటి అనేది అన్నీ బాగా అలవాటు అయిపోయినాయి. నేను ప్రిపేర్ చేసిన వాటి నుంచి నాకు రావటం అనేది ఇంకా నాకు సంతోషించే విషయం అనమాట. నేను క్వశ్చన్ పేపర్లు చేసిన వాటి నుంచి ఎన్నో క్వశ్చన్లు వచ్చాయండి. ఇంకా నాకే వచ్చాయి ఎక్కువ. నాకు అనిపించింది అసలు నేను చేసిన వాటిలోంచి నాకు వచ్చాయి. నాకు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అంత కష్టంగా అనిపించలేదు. టక ఆన్సర్ చేశాను. మనకి ఇన్ టైంలోనే ఎగ్జామ్, అంటే టైం కొంతమందికి సరిపోలేదన్న, నాకైతే ముందే అయిపోయిందండి. నా ఎగ్జామ్ ఒక 20 మినిట్స్ ముందే అయిపోయి మళ్ళీ రీచెక్ చేసుకున్నాను. మంచిగా రాసి బయటకు వచ్చిన తర్వాతనే మా వారికి చెప్పాను, ఈసారి ఖచ్చితంగా నా జాబ్ వస్తుంది అని. అలాగే అనుకున్నట్టే వచ్చిందండి. ఇంకా వీడియోకి వచ్చేస్తే, ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసి, అంతకుముందే అన్నీ అంటే కడగలేదండి, అన్ని గాజ్ జార్స్ ప్లాస్టిక్ ఉన్నాయి కానీ అవేం వాడను పెద్దగా, అవి ఏదో ఉన్నాయి పక్కన అంతే, అవి ఎక్కువ వాడనండి. అన్ని గ్లాస్ జార్సే, అన్ని తుడిచి పెడదామని తుడుస్తున్నాను. ఆల్రెడీ అంతకుముందు కడిగి, అంటే ఎప్పుడు ఏదైనా అయిపోతే వెంటనే కడిగి పెట్టేస్తాను అని. ఇంకా ఆశీర్వాద్వి గోధుమ పిండికి ప్యాకెట్స్ వస్తాయి కదా, అవి కట్ చేసి
మా కబోర్డ్స్లో కింద అయితే వేస్తాను. అందుకని అవి వీడియోకి సంబంధించి అదే అండి, జాబ్కి సంబంధించి ఇంకా ఆ విషయము. కష్టపడితే ఏదో ఒక రోజు ఫలితం అనేది వస్తుందండి. చాలామంది అన్నారు పెళ్ళైన తర్వాత చదవటం ఏంటి, ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, చదవటం ఎందుకు, మనకి ఎక్కడ జాబ్స్ వస్తాయి, మనకి రావు ఎందుకని ఎంతోమంది బంధువులు అన్నారు, ఫ్రెండ్స్ అన్నారు. ఇంకా అలా ఎక్కడ కూడా నిరుత్సాహం అనేది లేకుండా నా వంతుగా నేను ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. ఫైనల్ వరకు అంటే ఏజ్ ఉన్నంత వరకు పోరాడదాం అనుకున్నాను. ఖచ్చితంగా పోరాడాను. నాలాంటి అంటే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను ఒక ఆదర్శంగా నిలబడదాం అనుకున్నాను. అలాగే ఈరోజు నేనైతే ఆదర్శంగా నిలబడ్డానండి. ఎందుకంటే చాలామంది పెళ్ళైన తర్వాత నిరుత్సాహం వస్తుంది. అంతకుముందు బాగా చదువుతారు, మంచి ర్యాంక్స్ వస్తాయి, బాగా చదివినప్పటికీ ఇంకా మనకి ఏమిటో పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయ్యారు, మనం ఇంకేం సాధిస్తాంలే అని అనుకుంటుంటారు. కానీ అలా కాదండి. మనలో టాలెంట్ ఉందంటే మన టాలెంట్ని ఎత్తుక్కుంటూ ఏదో ఒకటి మనం సాధిస్తామని అనుకున్నాను. ఏంటంటే నాకు టాలెంట్ని ఎత్తుక్కుంటూ ఏదైనా వస్తుందంటే అదే అండి. నేను కోచింగ్ సెంటర్స్కి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం అనేది నా టాలెంట్ని ఎత్తుక్కుంటూనే వచ్చింది. ఎందుకంటే నాకు తెలియకుండానే నేను ఒక వాట్సాప్ గ్రూప్లో కొన్ని క్వశ్చన్ పేపర్లు చేసేదాన్ని. అంటే ఏదో అట్లా క్వశ్చన్లు అడుగుతుండే, దానివల్ల ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారనమాట. ఆ గ్రూప్లో చూసి అలా నన్ను వెతుక్కుంటూ ఆఫర్ వచ్చింది. అలా ఆ కోచింగ్ సెంటర్ తర్వాత ఇంకో కోచింగ్ సెంటర్కి నేనే కాంటాక్ట్ అనమాట. ఇలా నేను పలానా కోచింగ్ సెంటర్ చేస్తున్నాను, ఇలా క్వశ్చన్ పేపర్ చేస్తున్నాను, నా క్వశ్చన్ చూడండి, ఇంత అమౌంట్ ఇస్తారా అని నేనే అడిగేదాన్ని అనమాట. అట్లా 2-3 కోచింగ్ సెంటర్లకి నేను చేశాను. కరోనా అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉండి. ఇంకా మన టాలెంట్ ఉంటే అలా వాళ్ళైతే ఇప్పుడు జాబ్ వచ్చింది, మళ్ళీ కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నారు. అంటే కోచింగ్ సెంటర్కి మాకు ఇంకా మీ సేవ కావాలి, క్వశ్చన్ పేపర్ చేయాలి అని. తప్పకుండా నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు వీలైనంత వరకు నేను చేస్తానని అయితే ఒప్పుకున్నానండి. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కుకింగ్కి అదండి, ఈవినింగ్ ఏదో కర్రీ చేసి చపాతీ కానీ రోటీ కానీ చేస్తాను. వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. అది వీడియోకి సంబంధించి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా పట్టుదల ఉండి చదివితే జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. నన్ను ఎంతోమంది నిరుత్సాహపరిచిన వాళ్ళు ఉన్నారు. అసలు నీకేమొస్తుంది నీ మొహానికి అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివన్నీ అవమానాలని ఎదుర్కొని చివరికైతే నేను అనుకున్నది సాధించానండి. ఇంకా అన్నీ కూడా అవమానాలు అనేది జరుగుతుంటాయి మనకి సమాజంలో. నీకేం వస్తుందిలే, నువ్వేం సాధిస్తావులే, నీ వల్ల అవుతుందా, నీకేం పెద్ద చదువా నీది, అదే ఇదా అని అంటుంటారు. కానీ అవన్నీ మనమే పట్టించుకోవద్దు. పెళ్ళైనాక ఇప్పుడు చదవటం ఏంటి, ఉన్నది చాలదా, అది ఇది అంటుంటారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా మనం ఏదైనా ఒక లక్ష్యం అనుకుంటే, నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ అనమాట, టీచర్ అవ్వాలి. ఇంకా చనిపోతే ఇదిగో టీచరే, గవర్నమెంట్ టీచర్ అని అనిపించుకొని చనిపోవాలనేది ఒక ఆశ అనమాట. ఆ లక్ష్యం కోసం ఎంతో శ్రమపడ్డానండి. ఎందుకంటే మనకి చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు, ఎలా చదవాలో తెలియదు. 2 డిఎస్సీలు పోయిన తర్వాత నాకు ఒక అవగాహన వచ్చింది. అసలు మనం ఏదైనా ఒకటి సాధించాలంటే నాకు సరైన అంటే సరైన గైడెన్స్ ఉంటే కనుక ఫస్ట్ డిఎస్సీలోనే జాబ్ వచ్చేది. ఎందుకంటే అప్పట్లో నాకు వచ్చిన ర్యాంకు జస్ట్ నా కట్ ఆఫ్ అయింది, నాకు నా ముందు వాళ్ళకి 0.08 పాయింట్స్ అనమాట. ఆ డిఎస్సీ నాకు అవగాహన లేకుండానే రాశాను. జస్ట్ ఏదో కోచింగ్ సెంటర్ మెటీరియల్స్ తీసుకున్నాను, అవి జస్ట్ అలా చదివి అలా రాశాను. గట్టిగా అయితే ప్రిపేర్ అవ్వలేదు. ఏదో నాకు తెలిసినంతవరకు అలా ఎవరి గైడెన్స్ లేకుండా నా సొంతంగా నేను అసలు అప్పటికి నాకు ఒక సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలని కూడా తెలియదు. అలా ప్రిపేర్ అనమాట. లేదంటే మంచిగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఆ డిఎస్సిలోనే నాకు మంచి ర్యాంక్ వచ్చేది. మంచి అప్పుడే 2014లోనే జాబ్ వచ్చేది. ఆ 2 డిఎస్సీలు పోయిన తర్వాత నాకు ఒక అవగాహన వచ్చింది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి టాపిక్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి బిట్స్ వస్తాయి, మనం ఏ సబ్జెక్ట్లో వీక్, ఏ సబ్జెక్ట్లో మనం మంచిగా ఉన్నాం అనేది అన్నీ అనలైజ్ చేసుకోగలిగాను. అది మనకి మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళంటే ముందే వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసిందనమాట. నేను కోచింగ్ సెంటర్కి ప్రిపేర్ చేసే వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాను, ఇలా చదవాలి ఇలా అని. నాకు తెలియని అంటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇలా చదవాలి, ఇలా టెక్స్ట్ బుక్ చదవాలి, పలానా పాయింట్స్ అండర్లైన్ చేసుకోవాలి, ఇలా చదివితే ఖచ్చితంగా మనకి సిలబస్ పైన ముఖ్యంగా కంటెంట్ అండి, కంటెంట్ మంచిగా చదివి కంటెంట్ ప్లస్ మెథడాలజీ, సైకాలజీ ఇవి బాగా చదివామంటే మంచిగా స్కోర్ చేస్తాము. ఆ స్కోరు దాదాపుగా
జాబ్ తెచ్చే స్కోరే ఉంటుంది. ఎందుకంటే మనం కంటెంట్‌లో బిడిసిపోకుండా చేసుకున్నామంటే మంచి స్కోర్ వస్తది. ఆ స్కోర్ చాలండి. నేనైతే అదే చేశాను. ఇంకా ఇంగ్లీష్‌కొస్తే అందరికీ ఇంగ్లీష్ అంటే తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళందరికీ ఇంగ్లీష్ అంటే భయమే. నేనైతే ఇంగ్లీష్ అయితే స్కోర్ చేయలేదండి. నాకొచ్చిన కంటెంట్‌లో ఫుల్ స్కోర్ చేద్దామని సంకల్పం ఉండింది. అలానే చేశాను. ఇంగ్లీష్ ఏదో నాకొచ్చినయి కొన్ని కొన్ని అయితే చేశాను. అన్నీ అయితే నేను ఎక్కడిగా కోచింగ్ వెళ్ళలేదు కదా! ఆన్‌లైన్ అయితే కొన్ని తీసుకున్నాను. అక్కడ ఏం సరిగ్గా అంటే ఇంగ్లీష్ అయితే నాకు అంతగా నచ్చలేదు. చెప్పలేదు. ఇంకా నా పరిస్థితి అంటే బయటికెళ్ళి కోచింగ్ తీసుకునే పరిస్థితి కాదు కాబట్టి ఇంగ్లీష్‌లో అయితే మంచిగా స్కోర్ రాలేదు. కానీ నేను ఏదైతే కోచింగ్ సెంటర్‌కి ఒక 3 సబ్జెక్ట్స్ చేస్తున్నానో వాటిల్లో ప్లస్ మ్యాథ్స్‌లో 100% స్కోర్ చేశాను. అలా మనం అనుకుంటే గనక ఏ దాంట్లో మంచి స్కోర్ చేయాలి, ఏది మనం వీక్ ఉన్నా ఆ వీక్‌లో తగ్గిన మనకైతే ఏదో పట్టుందో ఆ పట్టున్న సబ్జెక్ట్‌లో మంచి స్కోర్ సాధిస్తే మన కేటగిరీ ఏది అంటే ఓసీనా మనం బీసీనా ఏదో చూసుకొని దానికి ఎన్ని మార్కులు వస్తే మనకి జాబ్ వస్తుంది అది కూడా బేరీజ్ వేసుకొని చదువుకుంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలండి. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఈ రోజుకి ప్రిపేర్ అవ్వటము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వటం అనేది అసలు జరగదు. ఎందుకంటే చాలా లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి ఈసారి జాబ్స్ వచ్చాయి. అందులో నేను ఒకదాన్ని. లాంగ్ ప్రిపరేషన్ ఉంటేనండి మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జస్ట్ మనం అవి రివిజన్ చేసుకోవాలి ఎక్కువ సార్లు. అంతే అండి. నేనైతే అలానే చేశాను. ఒక్కొక్క టెక్స్ట్ బుక్ నేనైతే 20 సార్లు చదివాను. అలా చదవటం అంటే 20 సార్లు చదవటం అంటే నాకు నేను చదవకుండా అదే క్వెషన్ పేపర్లు చేస్తాను కదా! అలా నేను ఎక్కువ సార్లు రివిజన్‌గా వాళ్ళు ఇంత టైము 3 నెలలకు ఒక షెడ్యూల్ అలా ఇస్తుంటారు కదా! ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ షెడ్యూల్‌లో ఇలా ఈ సబ్జెక్ట్ అలా ఎక్కువగా నాకు రెఫర్ చేయటానికి క్వెషన్ ఎక్కువ సార్లు టెక్స్ట్ బుక్ చదవడానికి అవకాశం వచ్చింది. అలా చదివాను. అందుకే నాకు జాబ్ కూడా వచ్చిందని నేనైతే నమ్ముకుంటున్నాను అండి. అంటే మామూలుగా మనం చదవటం ఒక కోచింగ్ సెంటర్‌కి మనం క్వెషన్ పేపర్ చేయాలంటే డీప్‌గా చదువుతాం. ఎలా క్వెషన్ ఇయ్యాలి, నేనిచ్చిన విధానం చూస్తే అసలు నేనిచ్చిన విధానంలోనే నాకైతే ఈ క్వెషన్ పేపర్లు ఫైనల్‌లో డీఎస్సీలో అనిపించాయి. నేను ఎలా ఇచ్చానో అయి అలానే ఉన్నాయి. ఎక్కువ శాతం అంటే మోడల్ అనేది అలా అనిపించింది. ఆ క్వెషన్ పేపర్ చేయటం వల్లే నాకు ఈ జాబ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మనమైతే ఏదో 4 సార్లు చదువుతాము, డీప్‌గా చదవం. ఒకరికి ప్రశ్నించాలి అంటే మనం బాగా సబ్జెక్ట్ తెచ్చుకొని ఉంటేనే కదా! అందుకని అలా చదివాను. జాబ్ అయితే వచ్చిందండి. ఇంక వీడియోలో కూడా ఏదో చెప్పాను నాకు తెలిసినంత వరకు. ఈ ఒక మహిళలు అంటే పెళ్ళయింది మాకేం సాధించలేము అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా అనుకోకూడదు. ఎందుకంటే మనలో టాలెంట్ ఉందంటే మనం ఏదో ఒకటి సాధించాలి ఖచ్చితంగా. నేను అలానే అనుకున్నానండి. నాకు టాలెంట్ ఉంది. నేను గవర్నమెంట్ జాబ్ సాధించగలను ఫస్ట్ నుంచే అనుకున్నాను. చివరి వరకులో అయినా అంటే నాకు కరెక్ట్ వే దొరకలేదు. ఈసారి కరెక్ట్ వే కోసం నేనే చాలా హార్డ్ వర్క్ చేసి ఎలా అసలు చదివితే వస్తది అది తెలుసుకున్నాను. ఒక మంచి గైడెన్స్‌లో గనుక మనం ప్రిపేర్ అయితే ఫస్ట్ అటెంప్ట్‌లోనే జాబ్ వస్తది. చాలామంది నన్ను అన్నారు, ఇంతవరకు ఈ జాబ్ రాలేదు. ఈ యూట్యూబ్‌లోనే ఒకసారి వీడియో చేసినప్పుడు ఎన్నో బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. ఇంత వయసు వచ్చింది, ఆంటీవయ్యావు, నీకు ఇంకా జాబ్ రాలేదా అది ఇది అని. అవన్నీ కూడా నేనేం పట్టించుకోలేదండి. ఫైనల్‌గా అయితే కర్రీ చేసి చపాతీ కోసం రెడీ చేశాను. వీడియోకైతే జాబ్ కూడా వచ్చిందండి. ఇంకా వీడియోస్ చేయవా అంటే చేస్తానండి ఖచ్చితంగా. వీడియోస్ మళ్ళీ చేస్తాను. ఈ యూట్యూబ్ అనేది నాకు ఒక ప్యాషన్ అండి. దానికోసం చేశాను. అలాగే ఏదైనా మనకు ఒక పండగ వస్తది. ఏదైనా బయటికెళ్తాము. ఇంకా మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్‌లు ఉంటాయి. ఏదైనా మనం ఏమైనా తీసుకుంటాం. అవన్నీ కూడా మనకి తెలిసినంత వరకు యూట్యూబ్‌లో షేర్ చేయొచ్చు కదా అని నేనైతే ఫస్ట్ నుంచి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఇదొక ఫ్యాషన్ లాగా. ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్‌గా స్కూల్‌కి వెళ్తాను కాబట్టి నాకు అంతగా ఇలా డైలీ వీడియోస్ చేయటం అయితే కుదరదు. నాకు ఏదైనా కుదిరినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఇంకా నాకు మళ్ళీ కూడా కోచింగ్ సెంటర్ వాళ్ళు అడిగారనమాట క్వెషన్ పేపర్ చేయాలని. అదైతే ఎందుకంటే చేస్తాను. ఎందుకంటే నాకొచ్చే అమౌంట్ విషయం పక్కన పెడితే నా వల్ల కొంతమందికి జాబ్ వస్తే అది ఇంకా నాకు అసలు సంతోషించే విషయము. ఆల్రెడీ నేను ఈ మధ్య సక్సెస్ మీట్‌కి కూడా వెళ్ళానండి. ఆ వీడియో కూడా ఉంది. అది కూడా అప్లోడ్ చేస్తాను. అక్కడ కూడా నాకు తెలిసినంత వరకు అసలు చాలా మందికి జాబ్స్ వచ్చాయి. అంటే ఒక 120 మందికి జాబ్స్ వచ్చాయండి. ఆ కోచింగ్ సెంటర్‌లో ఉన్నదే 300 మంది, 120 మందికి జాబ్స్ వచ్చాయి. అందులో నా పాత్ర కూడా ఉంది. అందుకని అది నాకు సంతోషించే విషయం. ఈసారి ఇంకా రెట్టింపు ఉత్సాహం అనమాట. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది. నాతో పాటు నేను ప్రిపేర్ చేసిన సబ్జెక్ట్‌లో మంచి స్కోర్ చేశారు.
అది చాలా సంతోషించే విషయం. ఇంకా ఈసారి రెట్టింపు ఉత్సాహంతో కూడా మళ్ళీ నాకు డబ్బు విషయం పక్కన పెడితే ఎక్కువ మందికి జాబ్స్ వచ్చాయంటే మన వలన అంటే ఒక క్వశ్చన్ పేపర్ చేసి అవి వాళ్ళు ప్రాక్టీస్ చేసి అలా జాబ్ వస్తే మనకి సంతోషించే విషయమే కదా. అందుకని ఈసారి కూడా మళ్ళీ చేద్దాం అనుకున్నాను. కొంచెం హార్డ్ వర్క్ అదైతే. ఒక క్వశ్చన్ చేయాలంటే నాకు దాదాపుగా 20 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఎందుకంటే బాగా ఆలోచించి చేస్తాను. చిన్న చిన్న ఏదో సింపుల్ క్వశ్చన్లు ఇవ్వటం అలా అయితే నాకు అస్సలు నచ్చదు. అదే చెప్తాను వాళ్ళకి. మీరు ఇచ్చే అమౌంట్ ఏమో కానీ నాకైతే ఒక క్వశ్చన్ చేయడానికి 20 నిమిషాలు పడుతుంది. కానీ నేను చేస్తాను. 10 మందికి నా వల్ల మంచి జరుగుతుందంటే నేను కొంచెం హార్డ్ వర్క్ చేయడానికే ఇష్టపడతాను. ఎందుకంటే నేను ఆ స్థాయి నుంచి వచ్చిందాన్నే కదా. నేనేం పెద్దగా చిన్నప్పటి నుంచి బాగా ఉన్నోళ్ళు ఇంట్లో పట్టలేదు. బాగా చదివిందాన్ని కూడా కాదండి. ఎందుకంటే చాలామంది చిన్నప్పటి నుంచి చదివింటారు. నాకంచి సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక నేనైతే చిన్నప్పుడు సరిగ్గా చదవలేదండి. 8థ్, 9థ్, 10థ్ ఆ లెవెల్కి వచ్చిన తర్వాత మంచిగా చదివాను. తర్వాత ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంటర్లో కూడా చాలా రెగ్యులర్గా వెళ్ళి మళ్ళీ అంత గ్యాప్ వచ్చినా మంచిగా చదివి మార్క్స్లో అయితే 100% స్కోర్ చేసి అలా అయితే చదివాను. నా బ్యాడ్ లక్ అండి. 2 సార్లు అయితే అపజయము, ఫైనల్గా అయితే విజయము. ఇంకా నేను చెప్పేది ఏంటి అంటే ఎవరైనా కానీ ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమైనా గైడెన్స్ కావాలంటే కింద కామెంట్స్ అయితే చేయండి. నేను నాకు తెలిసినంత వరకు మీకు కామెంట్స్కి రిప్లై ఇస్తాను. అలాగే ఇంకా నాకు ఎక్కడ పోస్టింగ్ వచ్చింది ఏంటి అనేది జాయినింగ్ అయితే ఇంకా లేదు. అది ఇంకా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఉంటుంది. అప్పుడు మళ్ళీ కూడా ఒక వీడియో అయితే షేర్ చేస్తాను అండి. ఇంకా వీడియోకి వచ్చేసి అయితే చపాతీలు అయితే చేశాను. వంకాయ కర్రీ చేసి అదేం చేశానో అదైతే చెప్పలేదు కానీ ఇంకా రెగ్యులర్గా చేసేదే కదా. నాకు డైరెక్ట్ వాయిస్ ఇవ్వడానికి నా దగ్గర ఎలాంటి మైకులు అయితే లేవండి. డైరెక్ట్ ఇవ్వడానికి నాకు అసలు కుదరదు. ఏదో సౌండ్లు వస్తుంటాయి సుయి సుయి అని, అలా అసలు కుదరదు. అందుకని బ్యాక్గ్రౌండ్లోనే ఇస్తాను ఎక్కువ. అందుకని ఇలా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇవ్వడానికి కూడా నాకు అసలు వీలు పడదు. ఎప్పుడు అలా చేయలేదు. చేసిన వాయిస్ అయితే డిఫరెన్స్ వస్తుంది. అందుకని ఇంకా ఇలా అయితే వాయిస్ ఇస్తున్నాను. మొత్తంగా ఏమైతే చెప్పానో కానీ అవైతే స్కిప్ చేయకుండా చూడండి, వినండి. నా గురించి నా సంతోషాన్ని ఇలా అయితే ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఇంకా ఫైనల్గా ఉంటానండి. ఈ కర్రీ అయింది. కర్రీ అయ్యి ఇది ఈవినింగ్ అండి. ఆ రోజు ఏదో వీడియో తీసుకున్నాను. ఈవినింగ్ వంకాయ కర్రీ చేసి చపాతీ చేశాను. తర్వాత రొట్టె కూడా చేశాను అనుకుంటా. అది ఇంకా మా అబ్బాయికి ఫస్ట్ అది అరిటాకు ఉన్నిందనమాట. అవి ఎప్పుడు వినాయక చవితికి తెచ్చుకునేవి ఉండినాయి చాలా రోజులు. అట్లే ఫ్రెష్గా ఉంటే అరిటాకులో పెట్టాను. అలా అరిటాకులో మనం తినటం వల్ల అరిటాకులో ఉన్న ఖనిజ లవణాలు అనేది మన ఫుడ్లోకి వచ్చేస్తాయండి. అంటే వేడి వేడి వేస్తాం కదా, అందుకని అరిటాకులో తినటం శ్రేష్టమని చెప్తారు మన పెద్దలు. ఇంకా కర్రీ అలాగే కొంచెం పెరుగు అయితే వడ్డించని ఇది మా చిన్న అబ్బాయికి ఇవ్వడానికి. ఇంకా వీడియో కూడా ఇంతే అండి. బాయ్, ఉంటాను.